యేసుక్రీస్తు వారి నామము మహిమాపరచబడును గాక. లేఖనాల నుండి కొన్ని విషయాలను మనం చూసుకునే ముందు నేను ఇంతకుముందు మిమ్మల్ని లాస్ట్ కలవటం ఎక్కడ కలిసాము, ఎప్పుడు కలిసాము అంటే వాక్య పరిచర్య కొరకు వెంకాయపల్లె. చాలా సంతోషం. ఎవరు అన్నది? యవనస్తుడు అన్నాడు. వెంకాయపల్లి అన్నది ఎవరు? మీరమ్మా, మంచిది. అయితే వెంకాయపల్లికి రానివారు నన్ను అంతకుముందు ఎక్కడ చూశారు? బర్త్డే పార్టీ కదా, చూసినావమ్మా. చాలా సంతోషం తల్లి. మళ్ళీ ఆ రోజు ఏం చెప్పినా ఏమ్మా, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎట్లా పెంచాలనేది ఒక పాయింట్ ఏమన్నా? ఇస్సాకుని చూపించానా? అబ్రహాం ఇస్సాకునా? చాలా సంతోషం. ఏమమ్మా, వెంకాయపల్లిలో చూసినావు కదమ్మా. ఏం చెప్పినానమ్మా ఆ రోజు నేను? ఏంది తల్లి? సామెతలు ఏం చెప్తుందో అర్థమే కావడంలే. వెంకాయపల్లి అనేది అయితే బాగా గట్టిగా చెప్తుంది. మందిరం గురించి చెప్పినానా? సంఘం గురించి చెప్పాను కదా. మంచిది. సామెతలు 4వ అధ్యాయం తెరవండి. నాలుగో అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి. ఈడ కుమారులు ఎవరు, తండ్రి ఎవరు? ఏమ్మా, అంటే కుమార్తెలు లేరు అనేట అని అనుకునేళ్ళు. కుమారులు కుమార్తెలు అంతా ఒకటే. ఎవరు కుమారులు కుమార్తెలు, ఎవరు తండ్రి? తండ్రి దేవుడు, కుమారులు కుమార్తెలు ఎవరు? మనమే. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి ఉపదేశమును ఏం చేయాలంట? ఫస్ట్ బాగా ఈనాలంట. మంచిది. తర్వాత మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. విన్న తర్వాత ఏం చేయాలంట? నెక్స్ట్ ఏమి వినాలా? ఉపదేశమును వినాల, తర్వాత ఆలకించాల, దాని తర్వాత చదువు. నేను మీకు మంచి ఉపదేశం చేస్తాను, త్రోసి వేకుడి. ఏంటమ్మా, ఇంకేమైనా గుర్తుందా నీకు ఈ వచనాలు? నీ పేరేం పేరమ్మా? నువ్వు లేవనుకుంటా ఆ రోజు. ఏమైనా గుర్తున్నాయి ఈ వచనాలు నీకు? పోనీ ఎప్పుడు విన్నావు నా మాటలు లాస్ట్? ఏది? ఎప్పుడు లేవు? లాస్ట్ సారి చెప్పినానంట లేవని. నేను అసలే నీకొక్కరికే చెప్పినారా ఈ వచనాలు? చెప్పలేనా? మీ అమ్మ వచ్చిందే, నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కాళ్ళు విసికింది నువ్వే కదా, నువ్వేనా చెప్పినా ఆ రోజు వాక్యము? ఇన్నేమో మాటలు ఈ వచనాలే చెప్పినది. సరే, అంటే ఇప్పుడు ముగ్గురిని చూసాం మనం ఈ గుంపులో. ఎంతమందిని చూసాం? నీ పేరు ఏం పేరు నాయనా? శ్యామ్. నీ పేరమ్మా? మాకు కొంచెం గట్టిగా చెప్పమ్మా, ఆడాడ కొనుక్కుంటేటమ్మా. కరుణ. రేపొద్దున పైకి పోయినప్పుడు చాలా అడుగుతాడు దేవుడు నిన్ను. మనం చేసిన ప్రతి ఒక్క పనికి లెక్క చెప్పాలంట. ఇప్పుడు అడిగేది చాలా తక్కువ. నేను ఏమన్నా ఇస్తాకన్నా కరెక్టేనా? మనం మాట్లాడిన ప్రతి మాటకు చేసిన పనికి పక్కన పెట్టు. మత్తయి సువార్తలు ఉంది, మాట్లాడినా
ప్రతి మాటకు మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి పైన. ఎందుకు అక్కయ్య, ఏం పేరంటే సలోమే, కరుణ. అప్పుడు దేవుణ్ణి చూస్తేనే మన ఫస్ట్ టైం నోట్లో మాట రాదు మనకు. ఇంకా ఆయన దగ్గర నిలబడే మనం ఎక్స్ప్లెనేషన్, ఏమమ్మా కరుణ, ఆ రోజు ఇట్లా మాట్లాడుతావు కదమ్మా, ఎందుకంటే ఏం చెప్తావు సమాధానం నువ్వు. ఇది చాలా తక్కువ నేను అడుగుతుండేది మిమ్మల్ని. పైన ఉంటుంది అసలైనది, నిలబెట్టి అడుగుతుంటే ఏమన్నా అంతే కదన్నా. బైబిల్లో చెప్పేది అదే కదా, మత్తయి సువార్తలు ఉంది, ప్రకటనలో ఉంది. నీ పేరేం పేరమ్మా? సుసన్న, కరుణ, శ్యామ్ కదా, సా కా సా, సర్లే ఓకే, అన్ని సాల్ అనుకున్నా. మంచిది సార్, మంచిది. మొత్తానికి వీళ్ళ ముగ్గురు నుంచి ఒకటి అర్థమైంది నాకు. సూట్స్ అన్నారు కానీ వినడంలే. సరే పోనీ వింటున్నారు కానీ ఏం చెప్తున్నారో అర్థం కావడంలే. అంత ఇస్సాకన్నా అదేనా మనకు అర్థమైనది ఇప్పుడు? లేదు, మేము విన్నాము, మేము ఆలకించాము, మేము త్రోసివేయలేదు అన్నటోళ్ళు ఎవరైనా ఉన్నారా పోయినసారి నేను చెప్పిన వాక్యం చెప్పేటోళ్ళు? అంటే అందరు ఈ ముగ్గురు లేకేనా? అందరు ఈ ముగ్గురు లేకేనా? మరి నేను బెంగళూరు నుంచి రావడం ఎందుకు, నా ఆఫీస్ పని మానుకొని ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేది ఎందుకు, సమయం వృధానే. సరే, మొదట ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? వినాల. తర్వాత ఏం చేయాలి? రెండవ మెట్టు ఆలకించాలంట. ఆలకించటం అంటే ఏంటో, వినడం అంటే బాగా తెలుసు కదా మనకు, అన్నీ వింటూ ఉంటాం. పొద్దున్న లేచినప్పటి నుంచి చెవు ఆన్లోనే ఉంటుంది. నోరు అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ అయినా ఏ దానిలో ఉంటుంది? చెవు ఆన్లోనే ఉంటుంది. అప్పుడప్పుడు ముక్కు స్విచ్ ఆఫ్ అవుతుంటుంది, కండ్లు స్విచ్ ఆఫ్ అవుతుంటాయి. ఈ చెవు మటుకు 24 గంటలు ఆన్లోనే ఉంటుంది కదా. దోమొచ్చి గుయ్యన్నా కూడా లేచి ఉలిక్కి పడతాం. ఏమది? దోమొచ్చి గుయ్యి అంటే కూడా లేచి ఉలిక్కి పడతాం. మంచిది, వినటం మంచిది. తర్వాత ఇంకోటి ఏంటి? ఆలకించటం అంటే ఏంటి? ఆలకించటం అంటే ఏంటి? ఇది ఆలకించటం అమ్మ, అది అని ఆగిపోతున్నా ఒక్కండి. గీతాలాపన విన్నారు ఎప్పుడైనా? గీతాలాపన అంటే ఏంటమ్మా? ఆలాపన, ఆలకించటం. మధురంగా పాడేవారిని ఎవరైనా గమనించండి, ఎంతో బాగా ఇన్వాల్వ్ అయి పడతారు దాంట్లో. ఎక్కడి నుంచో లోపల నుంచి వస్తుంటుంది స్వరం. వాళ్ళ కండరాలు, వారి గుండె, వాళ్ళ మనస్సు అన్నీ కలగలిపి పాడుతుంటారు అందరూ. అవునా కాదా? సింగర్స్ గమనించారు ఎప్పుడైనా? అవునా? ఆలకించేటప్పుడు కూడా అంతే అటెన్షన్ ఉండాలి. పాడేటప్పుడు శరీరము, మనస్సు, హృదయము, అన్ని కండరాలు, నరాలు, రక్తము అన్నీ కూడా కలగలిసి ఎట్లయితే గీతాన్ని ఆలపిస్తాయో, చక్కగా విని ఆలకించేవాడి శరీరము, మనస్సు, కండరాలు, నరాలు అన్నీ కూడా అదే ఏకస్థితిలో ఉంటాయి. అట్లా వింటూ ఉంటే దాన్ని ఏమంటాం? ఆలకించటం అంటాం. నీకు మంచి నచ్చిన పాట చెప్పరా? సినిమా పాట అయినా పర్వాలేదు, చెప్పేం కాదులే. బాగా ఎంజాయ్ చేస్తావు, మంచి పాట, అసలు అది పట్టుకుంటే అసలు ఇంకా నువ్వు ఏ చేయబుద్ధి కాదు, ఇంకా అదే బుద్ధి అవుతుంది నీకు. అటు పాటలు ఏం లేవా? ఉన్నాయా? ఏం పాట చెప్పు మరి. ఇది నిజమేనా? పాడు ఒకసారి. ఊరే బాగా ఎంజాయ్ చేస్తారంటే కదరా పాట. బాగా ఎంజాయ్ చేసే పాట అయితే కనుక వస్తుంది.
హృదయం బాగా కనెక్ట్ అవుతుంది దానికి. అబద్ధం చెప్పినావు దాని అర్థం. సర్లేమ్మా, బాగా మంచిగా మీరు బాగా ఎంజాయ్ చేసి అది పాడుతుంటే దాని తన్మయత్వం వేరు, తన్మయత్వమే వేరు. ఎవరైనా పాడుతుంటే ఆ పాట విన్నా, మనం పాడుకుంటున్నా ఆ తన్మయత్వమే వేరు. సరేలేబ్బా, నేను యవనస్తుడు ఉన్నప్పుడు నా స్టోరీ చెప్తా. అప్పటికి బాప్తిసం తీసుకునలేదు. చిక్కుబుక్కు రైలే అని ఒక పాట వచ్చింది. ఏం పాట అది? చిక్కుబుక్కు రైలే అని. అది ఎక్కడ, నేను ఇక్కడ కర్నూలు ఉన్నప్పుడు నిన్నలే, ఏలూరులో ఒక టోర్నమెంట్ ఆడడానికి, మా స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఆడడానికి కర్నూలు డిస్ట్రిక్ట్ టీంతో కలిసి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మేము టిఫిన్ చేయడానికి ఒక హోటల్లోకి వెళ్తే ఆ హోటల్లో పెట్టాడు ఆ పాట. ఆ సినిమాలో 4-5 పాటలు ఉన్నాయి. దాంట్లో చిక్కుబుక్కు రైలే ఒక పాట అనమాట. అసలు అది విన్న వెంటనే అసలు ఒళ్ళంతా పులకరించిపోయింది అనుకోండి. ఏమైంది? ఒళ్ళంతా పులకరించిపోయింది. ఇంకా అదే పాటినప్పుడు అవుతుంది. ఆ పాట అయిపోతానే అన్న మళ్ళీ అదే పాట పెట్టన్నా అన్న. సాయంత్రానికి ఒక 10 సార్లు విన్నానో 15 సార్లు విన్నానో నేను ఆడుతున్నాను ఆ పాటకి. ఎక్కడ పాటిన పడ్డా అంటే ఆ పాటను ఆలకిస్తే, ఆ పాటను ఆనందించి ఆస్వాదిస్తే ఆ పాట వచ్చేసింది నాకు సాయంత్రానికి, లేదా మరుసటి రోజుకి అనుకుందాంలే. అంతేనమ్మా? నేను చెప్తున్నది అర్థమవుతుందా కావడం లేదా? అంటే ఈ అనుభవం గుండా మీరు ఎప్పుడు వెళ్ళలేదా ఏ పాట విషయంలోనూ? నేను సినిమా పాట గురించి చెప్పిందమ్మా, నిజం మాట్లాడుతున్నా, దేవుని దగ్గర నిజం మాట్లాడుతున్నా. పాతకాలంలో, ఈ మధ్య కాలంలో కొన్ని పాటలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అదేం పాట అది? నా దినములు లెక్కించనే పాట ఉంది కదరా నాయన. నా బ్రతుకు దినములు లెక్కించ నేర్పుము దేవా. ఇప్పుడు కొన్ని పదాలు మార్చాను, కానీ దాదాపుగా 1 సంవత్సరం క్రితం విన్నానో 7-8 నెలల క్రితం విన్నాను ఆ పాట. మొదట నాకు ఎవరో వాట్సాప్లో షేర్ చేశారు మా సంఘంలో వాళ్ళే. నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఒక వారం రోజులు అదే పాటిన్నా. దాన్ని ఏమంటామంటే ఆలకించటం అంటాం. ఏమంటాం దాన్ని? ఏమంటాం? ఆలకించటం అంటాం. ప్రభువు పాదాల సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మాటలు వినటానికి వచ్చినప్పుడు ఒక్క చెవొక్కటే ఈడేస్తే సరిపోదు. నీ మనస్సు, నీ శరీరము, నీ నరాలు, నీ రక్తము, నీ కళ్ళు, నీ దృష్టి, నీ ఏకాగ్రత సమస్తము ఉంటే నువ్వేం చేయగలుగుతావు? ఆలకించగలుగుతావు. వినాలి. రెండోది ఏంది? యారా గుర్తొస్తుందా చెప్పినది? నిజం చెప్పురా. ఎక్కడ చెప్పినా ఉన్నా, ఎన్నడ చెప్పినా ఉన్నా నాకు గుర్తుంది. నీకు చెప్పినది మంచం మీద కూర్చోబెట్టుకుని, మీ చెల్లెలా అక్క నా అమ్మాయి చెల్లెలు వెళ్ళిపోయింది. అప్పటికి వెళ్ళిపోయింది. నువ్వు కూడా ఉన్నట్టున్నావు కదా, మా రోజు ఉన్నావు కదా, విన్నావు ఈ మాటలు? విన్నావు, కరెక్ట్. వినింది. మరి మౌనం ఉన్నావేంటి? మంచిది, మీ చెల్లెలు కూడా వినింది. వినుట, ఇంకోటి ఏంటి? నెక్స్ట్ మెట్ ఏంటి? ఆలకించుట. నెక్స్ట్ మెట్ ఏంటి? ఏమది? త్రోసి. వచనం చదవండి ఒకసారి. 2వ వచనం చదవండి. అంటే దాని అర్థం ఏంది నాయనా? త్రోసివేయొద్దు. సరే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పోయిన ఆదివారము మా సంఘంలో ఉన్న అబ్బాయి మాకు వేరే చోటుకు వెళ్తా ఉంటే డ్రైవింగ్ అని వచ్చాడు. మేమందరం ఇంటికి వచ్చేసరికి దాదాపు 10-10:30 అయిపోయింది. ఒక యవనస్తుడు, డిగ్రీ అయిపోయింది అప్పటికప్పుడే. ఆ అబ్బాయి ఇల్లు మా ఇంటి దగ్గర నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది, చాలా దూరం. అన్న నేను ఇంటికి వెళ్తానన్నాడు. అంటే బాబు 10:30 అయిపోయింది టైము, చాలా స్పీడ్గా వెళ్తాయి వాహనాలు సిటీలో, అస్తవ్యస్తంగా తాగి నడిపే వాళ్ళు ఉంటారు, ఇన్నే పండుకో
రేపు పొద్దున పో అన్న. లేదన్నా ఇంటికాడికి పోయి పడితే చల్లగా నిద్ర వస్తుందన్నా, నేను ఇంటికి పోతాను అన్నాడు. సరే అయితే బస్సులో బొరానైనా బస్ స్టాప్కి విడిచిపెడతాంటే, లేదన్నా నీ బైక్ అన్నా, మళ్ళీ రేపు పొద్దున రేపు సాయంత్రం తెచ్చిస్తానన్నా అన్నాడు. వద్దురా, బస్సులో పోరా నాయన, క్షేమంగా ఇల్లు చేరుతావు, అక్కడికి పోయి మీ ఆనందాన్ని వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉంటాడు, వాడికి వస్తే వాడు బస్ స్టాప్ కాడికి బైక్ తీసుకొని వస్తాడు, నువ్వు పోయి ప్రశాంతంగా నిద్రపోదులే అంట. అన్న బస్సు పోతే 2 గంటలు అయితే అన్న, నా బైక్ అన్నా అని పెట్టినాడు. 3-4 సార్లు చెప్పాను. ఆ అబ్బాయి బైకే తీసుకొని పోయినాడు. ఏం చేసినాడు, కరెక్ట్గా ఒక 3/4 గంటకు నాకు ఫోన్ వచ్చా, అన్నా కింద పడినా అన్న అని. ఏం ఫోన్ వచ్చింది, కింద పడినా అన్న. ఏమైందిరా అంటే ఏలు ఇరిగిందన్నా అని. ఇంకా ఏమైందంటే మోకాలు దొక్కపాయ, మోచేయి దొక్కపాయ అని. మంచిది. ఈ అబ్బాయి చెప్పిన సదుపదేశమును ఏం చేశాడు, విన్నాడు, ఆలకించలేదు, త్రోసి వేసేసాడు. విన్నాడు, ఆలకించలేదు, పైపెచ్చు త్రోసి వేసేసాడు. ఒకవేళ ఆలకించి ఉండుంటే త్రోసివేయకుండా ఉండేవాడేమో, నాకు తెలీదు, ఐ డోంట్ నో. ఆలకించి కూడా త్రోసివేసేవాళ్ళు లేకపోలేదు సుమా. అర్థమవుతుంది విషయం. మరుసటి రోజు నేను ఆ అబ్బాయిని చూడడానికి వెళ్ళా, వాళ్ళ ఇంటికి నేను చూడ్డానికి వెళ్ళా. ఏమరా, ఏం నేర్చుకునేవరా అని అడిగినా. ఏమడిగినా, మొత్తానికి కింద పడితే గాయమాయా, ఉద్యోగానికి సెలవు పెట్టాల్సి వచ్చా, కాలు చేతులు నొప్పులు పట్టుకుండా, ఏం నేర్చుకునేవరా నాయన అని అడిగితే, నా పెద్దోళ్ళ మాట వినాలన్నానే. ఏమన్నా వినాలా? మరి వినడం కాదురా నాయన, స్వీకరించాలా. ఇది నాకే, వింటే ఒకటి సరిపోదు, బయట కుక్క కూడా వింటూ ఉంటుంది. కుక్కలు ఉన్నాయి బయట, మా చర్చి కూడా 2 కుక్కలు వస్తుంటాయి, బాగా మంచిగా చర్చి ముందరనే ఇటుంటాయి. ఏం చేస్తున్నాయంటావు అవి? ఏదో మొత్తానికి పాటలు గీటలు బయటికి వినబడితే వింటాయి, పాటలు ఆ వాక్యం అన్నీ వింటాయి. కానీ ఏం లాభం, దానిలా కాకపాయ వాక్యం, అది దానిలా కాకపాయ. లోపలున్న వాళ్ళ పరిస్థితి, ఆ బయట ఉన్న కుక్కల పరిస్థితి ఒకటే లెక్క ఉందనుకో. ఎంత ఘోరం, ఎంత నేరం, పాపం అందామా, ఏమో అనాల్సి వస్తుందేమో. వినుట వలన విశ్వాసము కలుగును. ఇంకా దేని వలన, దేని వలనంట, దేవుని మాటల వలన కలుగును. అమ్మ, దేవుడు మాట్లాడుతూ ఉండగా, దేవుడు సదుపదేశము చేస్తూ ఉండగా, దేవుడు రకరకాలుగా ఉపదేశాలు చేస్తాడు. నీవు బైబిల్ చదువుకుంటున్నప్పుడు నీతో డైరెక్ట్గా మాట్లాడతాడు, లేదా ఇదిగో సేవకులు ఇస్సాకయ్య ద్వారా మాట్లాడతాడు, లేకపోతే సంఘ పెద్దలు, మన ఎవరున్నా ఆయన పేరు గుర్తుకు రావడంలే, ఎవరున్నాయన మర్చిపోతే, రే మీరు ఆయన పేరు ఏం పేరమ్మా, పుష్పరాజు, చూడు గుర్తుకు రాకపోయా నాకు. పుష్పరాజు అన్న సంఘ పెద్దనే కదా. పుష్పరాజు అన్న ద్వారా మాట్లాడవచ్చు, తల్లిదండ్రుల ద్వారా మాట్లాడవచ్చు, టీచర్ల ద్వారా మాట్లాడవచ్చు, నాలాంటి పెద్దవారి ద్వారా మాట్లాడవచ్చు. తండ్రి ఉపదేశము చేస్తూ ఉండగా ఏం చేయాలంట, వినాలి, ఆలకించాలి, ఇంకోటి ఏం చేయాలి, స్వీకరించాలి. ఇది నాకే. యవనస్తుడు త్రోసి వేశాడు, బైక్ తీసుకుని పోయినాడు, కింద పడినాడు. మీకు ఒక విషయం చెప్తానమ్మా, పెద్దల మాట చద్ది మూట, ఇది లోకంలో ఉన్న నానుడి. నానుడి అంటే నాలుకలలో నానేదాన్ని నానుడి అంటాం, లేదా సామెత అనుకుందాం. పెద్దల మాట విన్నారు ఎప్పుడైనా? ఈ మధ్యకాలం పిల్లకాయలకు ఇటువంటివి ఏం తెలియకుండా పోతుండ ఇసాకన్నా. ఈ స్కూళ్ళల్లో ఏం చెప్పకుండా నారు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పకుండా నారు. ఇంగ్లీష్ మోజు ఎక్కువ అయిపోయింది. పెద్దల మాట సర్ది మూట అని చిన్నప్పటి నుంచి వింటాండా. ఎవరు వింటున్నారు చిన్నప్పటి నుంచి? ఏమర్థం, దాని అర్థం చెప్పురా.
చెప్పురా, సద్ది తిన్నావా ఈరోజు? మంచిగా తిన్నావు కదా. సద్ది మూట అంటే పెద్దల మాట. నన్ను చెప్పు. పొలంలో సద్ది అంటే సద్దన్నం కాదు, అన్నాన్నే సద్ది అంటారు. అన్నాన్నే ఏమంటారు? సద్ది అంటారు. అదేదో నిన్న రాత్రి మిగిలిపోయి ఈరోజు తినేది దాన్ని సద్దన్నం కాదు కాదు. సద్ది అంటే అన్నమే సద్ది, అన్నమే సద్ది. పెద్దల మాట సద్ది మూట అంట. మూట కట్టుకుని పోతున్నారు కదా పాతకాలంలో. అది పంచలోనో తువాల్లోనో వేసుకొని. ఇప్పుడైతే బాగా రకరకాల ఫ్యాన్సీ క్యారియర్లు వచ్చినాయి. రకరకాల ఫ్యాన్సీ క్యారియర్లు వచ్చినాయి. మంచిది. పెద్దల మాట సద్ది మూట. పొలం తిన్నా ఎప్పుడైనా సద్ది మూటలో పెట్టుకుని పోయి? ఎవరెవరు ఎంతమంది తిన్నారు ఈడ? దాదాపుగా అందరూ తిన్నారే. నేను కూడా తిన్నా. బలు ఉంటుంది అదేమో. కానీ మా మజానే వేరు. మూటైట ఇప్పి ఏం చేస్తామమ్మా? దాంట్లోనే పప్పు ఉంటుంది, దాంట్లోనే కారం ఉంటుంది, దాంట్లోనే అన్నీ ఉంటాయి. ఏమన్నా వేరేది ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు 3 గిన్నెలు 4 గిన్నెలు కావాలి కదా. కొనుక్కునేటప్పుడు 2 గిన్నెలు క్యారీరా, 3 గిన్నె చపాతీ దేంట్లో పెట్టాలా, కూర దేంట్లో పెట్టాలా? సరే మంచిది, బాగా కలుపుకొని తినేస్తాం కదా. పెద్దల మాట సద్ది మూట అని ఎందుకన్నారంటే, చేసేదేం లేదు, మూట ఇప్పుకోవాలా, తినాలంతే. చేసేది నేను ఇప్పటికీ మీకు ఒక సవాల్ చేస్తా. క్యారియర్ కట్టుకుపోయిన క్యారియర్ డబ్బాలోదన్నా పడేసింటారు, కానీ సద్ది మూట కట్టుకొని పోయిన సద్దన్నాన్ని నాకు తెలిసి ఎవ్వరు కూడా పాడేసినట్లు నేనైతే చూడలే. నువ్వు చూసినావు ఇసాకన్నా ఎవరన్నా పాడే సద్ది మూట కట్టుకొని పోయినది? క్యారియర్లోది పడేసినది చూసినారా? మా కొల్లలుగా చూసినాం. మరి కాలం మారిందో లేకపోతే క్యారియర్లు అది ఒళ్ళే మారిందో ఏమో తెలియదు మొత్తానికి. అయితే పెద్దల మాట సద్ది మూట అని ఎందుకన్నారంటే, సద్ది మూట ఊరికి ఇప్పుకోవడం తినడం అంతే. ఇది ఎట్లా వండినారు? గ్యాస్ పొయ్యి మీద వండినారా, కట్టెల పొయ్యి మీద వండినారా, సిల్వర్ డేషాలో వండినారా, స్టీల్ డేషాలో వండినారా, బియ్యం ఆడివి, ఇది ఆడిది. ఇప్పుకోవడం తినడం. మూట ఇప్పి అన్న ఇది నాకు కాదు అంటే, మూటలో ఉండేది చూసి ఇది నాకు కాదబ్బని లేచిపోయి పక్కన కూర్చున్నాడు ఎవడన్నా ఉన్నాడన్నా మీ అనుభవంలో? మూట ఇప్పుతానే ఒక్కడిప్పిండొచ్చు, ఆ మూట చుట్టూ 4 చేరొస్తారు. నాకు 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 అని ఆఖరి మెతుకు వరకు నాకెంతగా తింటారు దాన్ని. అంతేనా? పెద్దల మాట సద్ది మూట అని ఎందుకన్నారంటే, పెద్దలు ఏదైనా ఒక మాట చెప్తే, లేనా నీకు తెలదు, ఇట్టయితే ఎట్టయితేదన్నా, ఊకన్నా పోనపలే చెప్తావు నువ్వు. పెద్దల మాట సద్ది మూట. పెద్దలు ఏదైనా ఒక మాట చెప్పారంటే అది స్వీకరించాలే కానీ తృణీకరిస్తే ఇదిగో ఆ యవనస్తుడు బయట తీసుకుపోయి కింద పడినట్లు అడ్డంగా పడతాం. అర్థమవుతోందమ్మా? అర్థమవుతోందా? నేను ఎప్పుడు వస్తున్నా మీ మధ్యకు మళ్ళీ తెలియదు నాకు. అడుగుతాను, అక్కయ్య చూస్తానక్కయ్య ఏంటండవా, ఆలకిస్తున్నావా తల్లి? ఏమో డౌట్, నీ కన్ను సహకరించడం లే, కన్ను నలుపుకుంటున్నావు ఒకటి ఏమైనప్పటి నుండి. వినాలి, ఏం చేయాలి? ఆలకించాలి, ఏం చేయాలి? నాకు కాదు అని త్రోసివేయకూడదు. ఇదిగో వానికది, ఇది నాకు కాదు. వాడు ఇట్టటోడు కాబట్టి వానికి, నేను ఇట్టటోని కాబట్టి నాకు కాదు. తప్పులు వెతకకూడదు. తండ్రి లేదా తల్లి లేదా సంఘ సేవకుడు ఒక మాట చెప్పితే దాంట్లో ఉన్న బరువును, దాంట్లో ఉన్న లోతును, దాంట్లో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ అప్పటికి ఏం చేయాలి? అర్థం కాకపోయినా నోరు మూసుకొని, నోరే కాదు అన్నీ మూసుకొని ఏం చేయాలి? అనుసరించాలి. అర్థం కాదు, ఇది ఎందుకు చెప్పినాడు మా నాయన, నేనేం చేసినాను,
ఏమన్నా బుద్ధి ఉందో మా నాన్నకు? అంత దూరం నుంచి అది చేయమంటాడు, ఇది చేయమంటాడు. ఏంది అసలు ఇది? అర్థం కాదు మనకు. దేవుడు ఎందుకు రమ్మన్నాడు అబ్రహామును? తెల్లా పోయినాడా లేదా? ఇప్పటికి కూడా తలుచుకుంటున్నాం అబ్రహామును, ఇప్పటికి కూడా తలుచుకుంటున్నాం అబ్రహామును. ఒక అబ్రహామునేనా? యోనాను కూడా అక్కడికి పొమ్మనే. యోనాను యాడికి పొమ్మనే? కొత్త బస్ స్టాండ్కి పొమ్మన్నా యోనాను. లే అబ్బా, నేను పాత బస్ స్టాండ్కే పోతానే. కొత్త బస్ స్టాండ్లో ఏముందన్నా? పాత బస్ స్టాండ్లో అయితే ఓ ఆడిపోతానే. ఏమో ఎత్తి సముద్రంలో పడేసి. తెలుసా యోనా కథ? ఎంతమందికి తెలుసు యోనా కథ? తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మా తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏమో మా దేవుని మాట వినలే. ఆయన ఒక పడవ ఎక్కుతాడు, ఆయన ఉన్నాడని చెప్పేసి తుఫాన్ వస్తుంది, అల్లకల్లోలం అయిపోతుంటుంది. ఎవరి వల్ల వచ్చిందిరా అని చూస్తుంటే ఇద్దుతో ఈయన వలన అయితే ఎత్తి అవతలేద్దామని ఎత్తి దీంట్లో వేస్తే అది సముద్రానికి కూడా బరువు అయిపోయి ఒక పెద్ద షాప్ వచ్చి మింగి పడేసింది. మళ్ళా కడుపులో కూర్చొని నన్ను క్షమించు స్వామి, నాకు బుద్ధి వచ్చింది, నీ మాటనే ఇంట స్వామి, నన్ను రక్షించు స్వామి అంటే బయటపడతాడు. పెద్దల మాట ఏముంటుంది? ఇప్పుకోవాలా, తినాలా, అంతే. భలే తృప్తిగా ఉంటుందిలే సద్దిముట్టల బువ్వ, భలే తృప్తిగా ఉంటుంది. తినేటప్పుడు ఎట చేసినారనే మన ఆలోచన వస్తుందన్న. మూటే ఉంది, తీసుకోవాలా, తినాలి, అంతే. అయిపోయింది, అంతే. మా నాన్న మాట చెప్పినాడు చేయాలంతే, మా అమ్మ మాట చెప్పింది చేయాలంతే, ఇస్సాక్ అంకుల్ చెప్పినాడు చేయాలంతే, పుష్పరాజ్ అంకుల్ చెప్పినాడు చేయాలంతే, జయకుమార్ అంకుల్ చెప్పినాడు చేద్దామంతే. దేవుడు మాటలు విని దేవుని మార్గములో నడిచి పాడైపోయిన వాడు ఎవడు లేడు. ఆఖరికి మీకు ఒక విషయం చెప్తాను. నా దేవా నా నన్నేలా చేయి విడిచితివి అంటే ఏం చేసినాడు దేవుడాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒరే పోరా, నేను పోయి సచ్చిరాపో, పో పరలోకంలో కాదు, నువ్వు పో బడికి పో, విడిచిపెట్టేసినాడు. అంతేనా? ఏం చేసినాడు? అంతే కదా దాని అర్థం. ఇసాకన్నా మనం మాస్గా చెప్పుకోవాలనుకుంటే అంతేనా? నా దేవా నన్నేలా. ఎంత నొప్పి ఉంటుంది ఆయనకు, ఆయనను సిలువ వేయడానికి పంపించేటప్పుడు ఎంత నొప్పి ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను విడిచిపెట్టేసినాడే ఇన్ని శ్రమలకు నన్ను అని. ఆయన ఏం చేసినాడు? ఆ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నెరవేర్చి తిని. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం. 17వ అధ్యాయమే కదన్నా? 17 18 తీయండి చదువుదాం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదవండి. నెరవేర్చి ఏంది? తండ్రి తోడుగా ఉన్నాడా ఏమన్నా పని చేసేటప్పుడు? అన్ని రకాల పవర్స్, అన్ని రకాల ఆ శ్రమలను తట్టుకునే పటిమను ఆయనకి ఇచ్చినాడా? ఏమైనా పక్క నుండి ఏమైనా సపోర్ట్ చేసినాడా? నా దేవా నన్నేలా. ఈ కాలంలో తల్లిదండ్రులైన వారు, పెద్దలు, గురువులు, సేవకులు, సంఘ పెద్దలు మేము సపోర్ట్గా ఉంటాం, నువ్వు చేసుకుని రాపోరా అంటే కూడా వినటం లేదు, పాటించటం లేదు. ఇది నాకు కాదనటము, నేను చేయను అనటము, సౌఖ్యాన్ని సుఖాన్ని వెతుక్కోవడము, కష్టపడకూడదు అనుకోవటము. సామెతలు 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మళ్ళీ చదవండి. సామెతలు 4వ అధ్యాయం మొదటి 2 వచనం. తండ్రి ఉపదేశమును వినుడి,
మీరు వివేకమునొందునట్లు, రైట్, వివేకమునొందునట్లు ఆలకించుడి. వివేకం అంటే ఏంటి? ఆలకించాలంట. ఎందుకు ఆలకించాలా? వినాలంట. ఎవరి మాట వినాలా? తండ్రి మాట వినాలా. ఆలకించాలంట. ఎందుకు ఆలకించాలా? వివేకము. ఏమ్మా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా ఇడా? డిగ్రీ చదివిన వాళ్ళు ఒక 5-6 మంది అని ఉండరు కదా? ఉండరా? చెప్పండి అమ్మా. వివేకము ఏడ ఎవరు అనేది? తెలివి. తెలివి. ఇంకా మంచి చెడులను వివేచించగల సామర్థ్యమును వివేకం అంటాం. ఏమంటాం? మంచి చెడులను వివేచించగల సామర్థ్యమును వివేకము అంటాం. అంటే ఇది మించి, ఇది మంచి, ఇది చెడు. ఎప్పుడు వస్తుంది అది మనకు ఆ సామర్థ్యము? ఆ వివేకం ఎప్పుడు వస్తుంది? ఇది మంచి, ఇది చెడు అని మనము కనుక్కునే ఆ సామర్థ్యం ఎప్పుడు వస్తుంది? తండ్రి ఉపదేశమును విన్నప్పుడు, ఆలకించినప్పుడు. విన్నప్పుడు, ఆలకించినప్పుడు. అర్థమవుతోందా? వాడు నిద్రపోతున్నాడు. ఏమరా బిడ్డ, ఏం చేస్తున్నావు నాయనా? ఏం చేస్తున్నావు నాయనా? చెప్పురా. బిడ్డ సిగ్గుపడుతున్నాడు. రైట్, ఇప్పుడు విను. ఎవరు బిడ్డమ్మ ఆయన? అమ్మ నాన్నలు రాలేదా అన్న? చెప్పన్నా కొంచెం వినమని, ఆలకించమని. చిన్నప్పటి నుంచి నేర్పియండి కొంచెం. వాడికి ముందర వేసుకుని ఏం చేస్తున్నాడు? ఒరే అసలు అర్థం కాదు నేను చెప్పేది నువ్వు. మీ నాయన పక్కన కూర్చో, చూస్తున్నాను ఒకసారి గంట పెట్టుకో, కంట కనిపెట్టుకో. రైట్. చూడు, బాగా పక్కన కూర్చోబెట్టుకుంది కరుణ. వెనకాల ఒకరిని, ముందర ఒకరిని. బాబా సూపర్, వెరీ గుడ్. వెనకాల ఏం చేస్తున్నారు ఎట్ట తెలుస్తుందో ఆమెను కూడా ముందరేసుకో. ఆ అమ్మాయి ఏమేమో గిగుతుంది పుస్తకంలో కూర్చొని. రైట్, మంచిది. ఇను తల్లి వాక్యం వినమ్మా. ఏడున్నాం మనం? వివేకం. వివేకం అంటే ఏంటి? మంచి చెడులను వివేచించగల సామర్థ్యం. ఇది మంచి, ఇది చెడు. ఇది మంచి, ఇది చెడు. ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడ్డది. ఈ మాట పలికితే మంచిది, ఈ మాట పలికితే చెడ్డది. ఒరే చెయ్యాకురా, మంచిది కాదురా అని బంగపోతుంటారులే పిల్లల్ని తల్లిదండ్రులు. అవునా? అది విని ఆలకించి నాకు అనుకుంటే ఏమొస్తుంది? మంచి చెడులను వివేచించే సామర్థ్యం వస్తుంది. దాంట్లో లాజిక్కులు, దాంట్లో పాయింట్లు, దాంట్లో లూప్ హోల్స్ ఎతికి అది అప్పుడు అట్ట జరిగింది కదా, ఇప్పుడు ఇట్ట జరిగింది కదా, ఇట్టెందుకు జరగాల, అట్ట లాజిక్ అండ్ రీజనింగ్ పిల్లలకి బాగా నేర్పిస్తున్నారు స్కూళ్ళల్లో. ప్రశ్నించు షించు అని. మా పెద్దల మాటలు సర్ది మూటలు తీసుకొని తినడమే. ప్రశ్నించవచ్చు, విషయం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రశ్నించండి, కానీ త్రోసివేయడానికి, తృణీకరించడానికి, కారణాన్ని వెతుక్కోవడానికి ప్రశ్నించొద్దు. మీ నాయన ఎన్ని మాటలు చెప్పినారా నీకు? నిన్నే అడుగుతుండేది శ్యాము. మీ నాయన ఫోన్ చేసినాడు రా, సార్ మా ఆవిడ ముందరనే కూర్చుంటాడు, కొంచెం బాగా చెప్పు సార్ వాక్యం వానికని. నీకోసం ఇదంతా చెప్తుండేది. ఇది మీ అమ్మ వస్తానని ఇది ఏడుపోయా రాకపోయా? వచ్చినావమ్మా, దేవునికి స్తోత్రం తల్లి. ఎందుకు తల్లి అంత మూలను కూర్చున్నావు? ఏం చేయాలా మీ నాయన నీకేమైనా చెప్తే? పానా ఎవరు చేస్తారు? పోనా నువ్వు చేసుకోపా అని సంఘమంతా విని మీ నాయనకు మీ అమ్మకు విసుగొచ్చి, ఏమక్క కరెక్ట్ అని నేను చెప్పేది? నాకు చెప్పాల్సి వచ్చిందిరా, నేను ఆడో బెంగళూరు, నేను బెంగళూరు వరకు వచ్చిందిరా నీ ఫేము, నీకు ఎంత పేరుంది చూడు. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి, మళ్ళీ నేను తిరిగి కర్నూలు వచ్చేసరికి మీ నాయన నాకు ఫోన్ చేయాలా, మీ నాయన నాకు ఫోన్ చేయాలా, మీ అమ్మ నాకు ఫోన్ చేయాలా.
అన్న వాడు వింటున్నాడు, వాడు ఆలకిస్తున్నాడు, స్వీకరిస్తున్నాడు, నా మాటలు స్వీకరిస్తున్నాడు. ఎందుకు స్వీకరించాలంటే స్వీకరించకపోతే చెడు ఉన్నది, నష్టం ఉన్నది, అసలు మంచి ఏంటో చెడేంటో తెలియదు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను. 2010వ సంవత్సరం. ఎంతది? 2010వ సంవత్సరం. సుధాకర్ అన్న ఫోన్ తర్వాత చూసులేన్నా, బెంగళూరు నుంచి వచ్చినన్నా, ఇనన్నా వాక్యం రైట్. ఏం చెప్తున్నా? సుధాకర్ అన్న డిస్టర్బ్ చేశా. చూడు ఫ్లోన్ ఆప్తివి నువ్వు. ఏడున్నా నేను? 2010 సంవత్సరాలు ఫ్లాష్ బ్యాక్. 2010వ సంవత్సరంలో నేను హైదరాబాద్లో జోబ్దాస్ గారి అసెంబ్లీలో నేను సంఘ సహవాసంలో ఉంటుంది. జోబ్దాస్ గారి అసెంబ్లీలో సంఘ సహవాసంలో. జోబ్దాస్ డేవిడ్ గారు ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఇద్దరికి తెలుసు. ఎక్కువ కర్నూలుకి రాడలే ఆయన, ఎక్కువ పిలిచారు పాపం ఆయన ఇక్కడికి, కానీ మంచి సేవకుడు ఆయన. ఉప్పల్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చేది అక్కడికి. ఎక్కడి నుంచి? దాదాపు 25-30 కిలోమీటర్ల దూరం ఉంది అది ఉప్పల్, ఎక్కడ అమీర్పేట నుంచి. నేను ఆయన అడిగిన, ఏందన్నా ఉప్పల్లో కూడా మన సంఘం ఉంది కదన్న, అక్కడనే పాపం ఇంటి పక్కనే ఉంది, ఆడికే పోతారు కదా వాళ్ళు, వాళ్ళని ఆడికి పంపించచ్చు కదా, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నా ఇక్కడికి పిలిచి అని. ఆయన అన్నాడు, జయకుమార్ మనం సంపాదించుకున్న కుటుంబం, వాళ్ళు మనకు అర్థమవుతారు, మనం వాళ్ళకు అర్థమవుతాం. వాళ్ళని వేరే వాళ్ళు అర్థం చేసుకోలేరు, వేరే వాళ్ళ అంటే వేరే సంఘంలో వీళ్ళు ఇముడుకోలేరు. అందుకనే వాళ్ళని ఇక్కడికి రమ్మంటున్నాను. వాళ్ళు కూడా కష్టమైన సంతోషంగా ఇప్పుడు వస్తున్నారని. అప్పటికి నా వయసు 28 సంవత్సరాలు. ఎంతండి? 28 కాదు 30 ఉంటాయి, 29 సంవత్సరాలు. నాకు అర్థం కాలే. ఏం కాలే? నాకు అర్థం కాకపోగా తోటి సహోదరులు కదా, ఏంది జోబదాస్ అన్నకు బుద్ధి ఉందా, ఏందో ఈయన సంపాదించినానంటాడు, అర్థం గారంటాడు, పక్కనే మందిరం పెట్టుకొని ఏంది ఇంత దూరం పిలిపించుకుంటున్నాడని. నేను సంఘం స్థాపించాను 4 సంవత్సరాల క్రితము. మా సంఘములో దాదాపు సగానికి సగం మంది 20-25 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేవాళ్ళే. ఆనాడు 15 ఏళ్ల క్రితము జోబదాస్ అన్న చెప్పింది ఎప్పుడు అర్థమైంది నాకు? నేను సంఘం స్థాపించి, నేను సువార్త చెప్పి, నేను పిల్లల్ని కానీ ఆత్మీయంగా వాళ్ళను పోషించవలసిన అవసరత వచ్చినప్పుడు ఎవరి పిల్లల్ని వాళ్ళు పోషించుకుంటారు. అంతేనమ్మా? కొంచెం ఈ రకంగా చెప్పింటే అర్థమయ్యేదేమో. నాకు ఈ మాట చెప్పలే. పెద్దలు చెప్పేవి సామాన్యంగా ఎక్కి సావు అర్థం కాదు. లాజికులు వెతుక్కున్న వివరణ వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా మనకెక్కదు. చద్దిమూట అంతే, ఇప్పుకోవాలా, తినాలా. ఏం చేయాలా? ఇప్పుకోవాలా, తినాలా, అంతే. వేరే మాట మాట్లాడడానికి లేదు. శ్యామ్, మీ నాయన ఏమైనా చెప్తే సద్దిమూట గుర్తుకు పెట్టుకో. సద్దిమూట ఏం చేస్తావు? ఇప్పాలా, తినాలా. నాకు కాదని కప్పినావు అనుకో, మళ్ళీ నీకు బువ్వ దొరకదు. లాజిక్లు ఎతకూడదు. తరువాత 5వ వచనం చదవండి. ఏమన్నా పుష్పరాజు అన్న వస్తలేడా? డ్యూటీకి పోయినాడా? నాకు పని చెప్పి ఆయన డ్యూటీకి పోయినాడు. సరే చెప్పు నాయనా, చదువునైనా. జ్ఞానము ఎంతవరకు అన్నా నాకు టైము? 8:30నా? ఓపికలు ఉన్నాయమ్మా? ఆసక్తిగా ఉందా? కొంచెం కొత్తగా వింతగా ఉంది కదూ. చదవండి ఆయన. శ్యామ్, నువ్వు చదువు బిడ్డ. నువ్వేనా చదువుతుండేది? ఇట్లా పట్టుకొని నన్ను చూసి చదువుతా. ఇట్లా పట్టుకో. జ్ఞానం అది వెరీ గుడ్. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగి
పోకము. ఇక్కడ కొన్ని క్రియాపదాలు కనపడ్డాయి. ఏంటా క్రియాపదాలు? సంపాదించుకొనుము, తర్వాత లైన్లో ఏముంది? మరువకుము, తర్వాత ఏముంది? తొలగి పోకుము. సంపాదించుకోవాలంట. సంపాదన అంటే ఏమొస్తుంది సుధాకర్ అన్న? మన జీవనం వస్తుంది. అబ్బా ఎంత క్లాస్గా చెప్పాబ్బా అన్న, మన జీవనం వస్తుంది. రైట్. సంపాదన అంటే ఏమొస్తుందమ్మా? సామాన్యంగా సంపాదన అంటే ఏమొస్తుంది? ఏమ్మా? ఏందో బయటకు వచ్చినది కూడా మళ్ళీ లోపలికి లాక్కొని మింగుతున్నారు. సంపాదన అంటే ఏమొస్తుంది? సరే, సంపాదన అంటే లెక్క సంపాదన, అంతేనా? లెక్క దేనికన్నా కానీ లెక్క కావాలి కదా, లెక్క సంపాదన. బైబిలు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన 21వ అధ్యాయం ఆఖరు వచనం వరకు కూడా ఎక్కడన్నా లెక్క సంపాదించుకోర్రి బాగా అని రాసినాడన్న దేవుడు? రాసినాడు, రాయలేదా? ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? ఇంకా డౌట్ వచ్చిందే ఎడన్నా ఉందేమో అని. ఎడన్నా ఉండింటాదేమో, లేకపోతే ఇంతమంది లెక్క సంపాదించుకోనికి ఎందుకు పాపము తిరిగి వచ్చాడు. మా నాయన కూడా లెక్క సంపాదించుకొని పోయినాడు అనుకుంటున్నాడు ఆయన. ఉందా లేదా? లేదు కదా. ఏం సంపాదించుకోవాలంట? జ్ఞానం సంపాదించుకోవాలంట, బుద్ధిని సంపాదించుకోవాలంట. ఆ పైన వివేచన అన్న పదాన్ని ఒక పదం చూసాం కదా. 2వ వచనంలో ఏం పదం చూసాం? వివేచన. కింద 5వ వచనంలో ఏం పదాలు చూస్తున్నాం? జ్ఞానము, బుద్ధి. మంచిది. లెక్క సంపాదన అంటే ఎంత బాగా తెలుసు. కూలికి పోతే 200 వచ్చాది. ఈ 200 కాలం పోయింది. 1000 రూపాయల కాలం కదా ఇప్పుడు. 1000 రూపాయల 2000 కాలమా? ఏదది? 1000 రూపాయల. కూలికి పోతే 1000 రూపాయలు వస్తుంది. పలానా మైక్ సెట్టింగ్ చేస్తే స్టేజ్ మీదకి ఈ ఫంక్షన్కి ఇంత వస్తుంది. లెక్కలు బాగా ఎచ్చంలే, లెక్కలు బాగా వేసి లెక్క గుంచుదాం అవతలు ఉంటాయి. ఏమి? అంతేనా? లెక్క అంటే మనకేంటో తెలుసు. లెక్క అంటే డబ్బు. కాబట్టి డబ్బు సంపాదించడం అంటే కనుక అందరికీ తెలుసు. జ్ఞానం సంపాదించడం ఏంటి? డబ్బు అంటే ఏంటో తెలుసు. కాబట్టి డబ్బు సంపాదన అంటే ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతాం. జ్ఞానమును సంపాదించుకోవాలంట. మరి జ్ఞానం అంటే ఏంటి? అబ్బా బాగా చెప్తేవన్నా, దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటుంటే అంటే జ్ఞానమా? ఏంది? ఏమ్మా ఎవరేం చెప్పి? ఎవరు అనేది? నువ్వా? ఆయన చెప్పిందే నువ్వు చెప్తే ఎట్టా? దేవుని యందు భయభక్తులు కలిగించుట జ్ఞానమునకు మూలం అంటారు, కానీ అదే జ్ఞానం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుందని ఉంది, కానీ అసలు జ్ఞానం అంటే ఏంటి? అసలు పోని బుద్ధి సంపాదించుకోను అని ఉంది. బుద్ధి అంటే ఏంటి? మంచి చెడుల జ్ఞానం. మళ్ళీ దాంట్లో జ్ఞానం వచ్చిందే. సరే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాలు తన ఇంటిని పీకి పెడతాదంట. అట్నే ఒకటేమైనా మీ అమ్మను జ్ఞానవంతురాలు అనొచ్చా శ్యాము? అన్నికిలానా? వాడు పాపం కన్ఫ్యూజ్ అయిపోయినాడు. మీ అమ్మని అనొచ్చమ్మా? నీ పేరు ఏం పేరు తల్లి? వెన్నెలానా? బాగా పెట్టినాడు మీ నాయన పేరు, వెన్నెల. ఓకే, గుడ్. ఏమ్మా వెన్నెల, మీ అమ్మను జ్ఞానవంతురాలు అనొచ్చా? ఏం మాట నవ్వుతావు? అనొచ్చా అనకూడదా? అవి కూడా డౌట్ అంటే మీ అమ్మకు జ్ఞానవంతురాలు అంటే జ్ఞానము కలిగిన ఆలును జ్ఞానవంతురాలు అంటాం. ఆలు మగలు విన్నారు ఎప్పుడైనా పేరు? జ్ఞానము కలిగిన ఆలును ఏమంటాం? జ్ఞానవంతురాలు అంటాం. అంటే మీ అమ్మ జ్ఞానము కలిగిన ఆలు అంట. ఏందమ్మా జ్ఞానం అంటే?
మీ అమ్మని జ్ఞానవంతురాలు అంటివి కదా, ఎంత నీ వయసు 20 అనుకుందాంలే, నాకు తెలియదంత వయసు ఒక 20 అనుకుందాం. ఒక 15 ఏళ్ళ నుంచి చూస్తుంటాం మీ అమ్మను. కొంచెం నీకు 5 ఏళ్ళకు తెలివి వస్తుంది కదా బాగా, అది ఇది అని లాజిక్ అన్నీ కనుక్కునేది. ఒక 5 ఏళ్ళు తీసేద్దాంలే, 15 ఏళ్ళ నుంచి చూస్తున్నావు మీ అమ్మను చిన్నపటాల ముంటి. ఇప్పుడు చెప్పు, జ్ఞానం అంటే ఏంటి? మీ ఇంట్లోనే తిరుగులాడుతుంది జ్ఞానం. అట్లా చెప్పుకోవచ్చు కదా మనం, మీ ఇంట్లోనే తిరుగులాడుతుంది జ్ఞానం అంటే ప్రతి ఇంట్లో తిరుగులాడుతుంటుంది అనుకో. చెప్పమ్మా ఇప్పుడు చెప్పు జ్ఞానం అంటే. నువ్వు యవనస్త్రాలు కాబట్టి నేను అడుగుతున్నా, ఏం తల్లి జ్ఞానం అంటే? తొందరగా వల్ల టైం లేట్ అయిపోతుంది. ఇసాకంకులు అయితే చేతులు విసుక్కుంటున్నాడు, ఎప్పుడైపోగొడతాడు ఈయన అని. తొందరగా చెప్పు. సంపితిని పో ఆమెను, ఎందుకులేమ్మా కష్టపడతావు ఎందుకు? ఏం చేస్తావు ఆకలేస్తే? ఇప్పుడు చేతులు కాలు పెద్దగా అయినాయని అన్నం ఏడుంటో తెలుసని పోయి అన్నం పెట్టుకొని తింటావు. నువ్వు పోయినావా ఆడ కనపడలే, ఏం చేస్తావు? అమ్మను పిలిచాల్సిందే. ఎప్పటి నుంచి పిలుస్తున్నావు అమ్మను బువ్వ కొరకు? చిన్నప్పటి నుండి. అసలు మాట కూడా రాకముందే పాల కోసం ఎగబడతావు మీ అమ్మ మీద, అంతేనా? ఒక ఆహారమా? సరే ఆహారం కథ తీసుకుందాం. ఒక పూటన చిన్నప్పుడు ఒక 10 సార్లు తప్పాలనమ్మ పాలు పిల్లలకు. 10 సార్లు ఏడ తప్పుతావా? సర్లే 5 సార్లు. పూటకు 4-5 సార్లు తింటారు, అంతేనా? పూటకు. ఈవెన్ ఈ దినానికి కూడా ఆకలిస్తే ఎవరి దగ్గర పోతావు? ఆకలి అనేది ఒక సమస్య లేదా ఒక అవసరం. ఆకలి అనేది ఏంటి? ఒక అవసరం. ఆ సమస్యకు పరిష్కారం ఎవరు చూపిస్తున్నారు? అమ్మ, అంతేనా? ఒక ఆకలేనా? నీకు ఏది కావాలన్నా కూడా ఇంట్లో ఎవరిని గౌరవిస్తావు? అమ్మను గౌరవిస్తావు, నాయనని గౌరవిస్తావా? కింద పడితేవనుకో అమ్మా అబ్బా అనేటోళ్ళు కూడా ఉన్నారు, కానీ తర్వాత వస్తుంది అది. ఫస్ట్ టైం వస్తుంది ఆ దేవుడా అని కూడా అంటారు, ఎవరు ముసలోళ్ళు అంటారు. అంటే నీకు ఏ సమస్య వచ్చినా, ఏ అవసరము కావాలన్నా ఎవరి దగ్గరికి పోతున్నావు? అమ్మ దగ్గరికి పోతున్నావు కదా. ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటో చెప్పు. ఒరే కింద పడితే ఏమనరుచావురా శ్యాము? కింద పడితే ఏమనరుచావు? అమ్మా ఎవడన్నా దెబ్బేస్తాడు అనుకో, అబ్బా వీడు కొట్టారా అంటావా? అమ్మా వీడు కొట్టారా అంటావా? నిజమైన అబ్బా అనవా? సరేలే, మంచిది, సంతోషం. ఇప్పుడు చెప్పమ్మా జ్ఞానం అంటే ఏంటి? సమస్యలను పరిష్కరించటానికి కావలసినది, అవసరాలను తీర్చుకోవటానికి కావలసినదేంటి? జ్ఞానం. నీకు 5 ఏళ్ల ప్రాయంలో నీకున్న సమస్యలు, నీకున్న అవసరాలు 10 ఏళ్ల ప్రాయంలో ఉండవు, కొత్త వస్తాయి. 15 ఏళ్ల ప్రాయంలో మరికొన్ని కొత్త అవసరాలు, కొత్త సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఈ వయసులో మరికొన్ని కొత్త సమస్యలు, కొత్త అవసరాలు వస్తాయి. అప్పటి నుంచి అప్గ్రేడ్ అయితే వస్తూ ఉందా మీ అమ్మ? ఎప్పుడన్నా నేను తీర్చను పో అనిందా? శక్తి లోపము లేకుండా. అందుకనే ఆమె జ్ఞానవంతురాలని పేరు. అంటే ఆమెనే కాదు, ఇంట్లో ఉన్న ఇల్లాలందరూ సామాన్యంగా జ్ఞానవంతురాళ్లే. 90% ఎవరో ఒక 10% ఇల్లు పీకి పందిరేసుకుంటుంటారు. ఏం సంపాదించుకోవాలి అంటే సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి, అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక పేరుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక పేరుంది. 1 కొరింథీ 1:31 చదవండి. ఒక బిరుదు. ఇంకో 10 నిమిషాలు ఉంది, ముగించుకుందాం. 1 కొరింథీ 1:31. ఎవరు చదివేది? నాన్న ఇట్లా చదవండి రా, ఇట్లా బైబిల్ ఇట్లా పెట్టుకొని చదవండి.
ఇట్లా 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 ఉంచుకొని చదువుతా అంటే ఎవరు చదువుతున్నారు అర్థం కాదు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడి ఉన్నది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకేమైనాడు? జ్ఞానమును నీతియు, జ్ఞానము నీతి పరిశుద్ధత. ప్రభువైన యేసుక్రీస్తు వారికి 4 బిరుదులు అంటే చాలా ఉన్నాయి. ఏది? మత్తయి సువార్త 1వ అధ్యాయము అభిషిక్తుడు, తర్వాత రక్షకుడు అన్నది మొదలుకొని రకరకాల బిరుదులు. వాటిల్లో ఇప్పుడు 4 బిరుదులు మనం చూసాం. ఏంటా బిరుదులు? బిరుదులు అంటే టైటిల్స్ అంటాం ఇంగ్లీష్లో. ఏంటా బిరుదులు? అమ్మ గొర్రెలు తర్వాత కొనుక్కుంది, విను తల్లి ఆలకించు. మీ అమ్మ ఎక్కడుంది? అమ్మ ఆమె వింటుందో లేదో చూసుకోరంతా. రైట్. జ్ఞానము, విమోచన, నీతి, పరిశుద్ధత. ఆయనకున్న టైటిల్ జ్ఞానము. ఇప్పుడు మీ అమ్మ తల్లేవు, మీ అమ్మకు ఒక టైటిల్ పెట్టాం కదా, జ్ఞానవంతురాలు అని. ఎందుకు పెట్టాము? ఆమె నీ సమస్యలు, నీ అంటే నీ అవసరాలు నీవి, మీ నాయన అవసరాలు మీ నాయనవి, ఇదిగో ఈయన అవసరాలు ఈయనవి, అన్నీ తీర్చుకుంటూ వస్తుందమ్మ. ఒకటి కాదు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏం పేరమ్మా నీ పేరు? పుష్పనా? ఏంది నువ్వు పుష్పక, ఆయన పుష్పరాజా? ఇది బాగుందే. 2 పూలు పెళ్లి చేసుకునే అనమాట. అయితే మంచిది. పుష్ప పుష్ప అని పిలుస్తుంది. పుష్ప పుష్ప సినిమా కూడా ఒకటి వచ్చింది, బాగా ఫేమస్ అయింది. పుష్ప ఏంది? రైట్, మంచిది. ఎక్కడున్నాం? ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇంట్లో ఎవరిని పిలుస్తారు అన్నా? సుధాకర్ అన్న నువ్వెవరిని పిలుస్తావు అన్నా? నేనెవరిని పిలుచునప్పా, నాకు నేనే కింగ్ని అంటావా? సరే, మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వారికి జ్ఞానము అని పేరు వచ్చిందంట. ఆయనకున్న బిరుదు జ్ఞానం అంట. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు నిక్షిప్తములై ఉన్నాయంట. ఎందుకు? ఎట్లొచ్చింది? మీకు తెలిసింది చెప్పండి. ప్రభువైన ఇప్పుడు మీ అమ్మకి ఎందుకు వచ్చింది ఆ పేరు? సమస్యలను పరిష్కరిస్తూ ఉంది కాబట్టి, అవసరాలను తీరుస్తోంది కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎందుకు వచ్చింది జ్ఞానం? ఎవరు కూడా పరిష్కరించలేని, ఎవరు పరిష్కరించజాలని, ఎవరు పరిష్కరించ సామర్థ్యము లేని, ఎవరు పరిష్కరించ ప్రయత్నించని పాపమనే సమస్యకు పరిష్కారాన్ని చూపించాడు. కరెక్ట్ అని నేను చెప్పింది? ఆయనకు మించిన జ్ఞానం ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో? ఉన్నారా ఎవరైనా? ఆయన సొలొమోను మహాజ్ఞానంట. కానీ సొలొమోను చేయలేకపోయాడు ఆ సమస్యకు పరిష్కారం. సొలొమోను చేయలేకపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించాల్సి కాదు వదిలేయాల్సి వచ్చింది. తండ్రి అయిన దేవుడు, పో సావుపో అని, పో సావుపో అని మాట విన్నాడా లేదా ప్రభు? ఇంకా నిన్ను మీ నాయన సావుపోరా, నీ సావు నువ్వు సావుపో అని పంపిలా బయటికి ఇంట్లో నుంచి నిన్ను. ఇప్పటి నుంచి అన్న మీ నాయన మాట. నీ సావు నువ్వు సావుపోరా నాయన నన్ను 33.5 సంవత్సరాలు వదిలేసినాడు. నా తండ్రి నన్నే అలా చేయి విడిచి తీయని ఏడ్చేంతగా ప్రభు విన్నాడా? నీ మాటను నేను నెరవేర్చి నిన్ను మహిమ పరచితిని. కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి. విన్నాడా? మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. తండ్రి మాటను ప్రభువైన యేసుక్రీస్తు ఆలకించినాడా? నేను మీకు సదుపదేశము చేసేదను, దాని నుండి దాన్ని త్రోసి వేయకుడు. నేను పోనని అన్నాడా ప్రభువైన యేసుక్రీస్తు? ఏమైనా బాగా ఎంజాయ్ చేసి రాపో, భూలోకములు బాగా పిక్నిక్కి పోయి రాపని పంపించినాడా ప్రభువైన యేసుక్రీస్తుని? బాగా లెక్కించి పో, ఆడ పశువుల పాకలో జన్మించిపో, బీదోనుకు బతుకుపో,
నీకు తిండి ఉండదు, ఉండనికి ఇల్లు ఉండదు, నీ మాట వినేటోడు ఉన్నాడు, నీకు గౌరవం ఇచ్చేటోడు ఉన్నాడు. పో, నీ సావును సావు పో. విన్నాడా? ఆలకించాడా? స్వీకరించాడా? జ్ఞానాన్ని సంపాదించుకున్నాడా లేదా జ్ఞానాన్ని? చెప్పండమ్మా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి జ్ఞాని, సర్వజ్ఞాని. జ్ఞానాన్ని, బుద్ధిని సంపాదించుకున్నాడు ఆయన. సంపాదన అనేది కష్టపడితే వస్తుందా, సుఖపడితే వస్తుందా? ఇసాకన్నా, ఒక 1000 రూపాయలకు కూలికి పోతున్నామంటే ఆ 1000 రూపాయలు సాయంత్రానికి మన చేతిలో పడాలంటే కనుక ఎంత కష్టపడాలి, ఎంత చెమట కారాలి, ఎంత రక్తం ఇంకిపోవాలి. జ్ఞానము ఊరికే రాదు. ఏం చేయాలి? తండ్రి ఎప్పటికైనా కష్టపెడతాడు, గుర్తుపెట్టుకోండి. పిల్లలు జ్ఞానవంతులు కావాలన్న తల్లిదండ్రులు పిల్లలని ఏం చేస్తారు? మా నాన్న నన్ను బీటెక్ అయిపోయిన తర్వాత, ఒరే నీ ముఖం చూడలేకపోతున్నాను, పోరా ఇంట్లోంచి బయటికి, ఏమైనా చేసుకోపోరా అన్నాడు. బీటెక్ అయిపోయి 3 నెలలు అయింది అప్పటికంతే. ఎందుకురా ఇంట్లో ఖాళీ కూర్చొని తిండి తిరగబోతున్నావు, పోరా బయటికి, ఏమైనా చేసుకోపోరా. సంపాదన కష్టపడితేనే వచ్చేది. ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే కనుక దాని కష్టం మామూలు కాదు. మీ అమ్మ ఎంత కష్టపడిందంటారమ్మా మిమ్మల్ని సాకడానికి. మీ నాయన అవసరాలు తీర్చాలా, మీ నాయన సమస్యలు తీర్చాలా, నీ సమస్యలు తీర్చాలా, నీ అవసరాలు తీర్చాలా, వీరి సమస్యలు తీర్చాలా, వీడి అవసరాలు తీర్చాలా. ఇప్పటికి కూడా వీడి సమస్యే ఇంకా కష్టపడుతూనే ఉంది. జ్ఞానాన్ని సంపాదించుకుంటుంది. జ్ఞానవంతురాలు అని పిలిపించుకొని గౌరవాన్ని తెచ్చుకుంటుంది. జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? చాలా కష్టపడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఊరికి రాల జ్ఞానం అనే టైటిల్. దేవుని మాటలు విన్నాడు, తండ్రి మాటలు ఆలకించాడు, త్రోసి వేయలేదు. జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, బుద్ధిని సంపాదించుకున్నాడు. దాని తర్వాత మాట చదవండి. సామెతలు 4వ అధ్యాయం 5వ వచనం. బుద్ధిని సంపాదించుకునుము, దేవుని మాటలను మరచిన వాడు కాడు క్రీస్తు. తను శిలువ మీదకెక్కి ఆ తుది శ్వాస విడిచేంత వరకు కూడా దేవుని మాట మరచిపోయిన వాడు కాడు. దాని తర్వాత వచ్చిన చదవండి మళ్ళీ. ఆ దేవుడు చెప్పిన మాటలు లేదా తండ్రి చెప్పిన మాటలు, తల్లిదండ్రులు చెప్పిన మాటలలో నుండి నీవు తొలగి పోవద్దు. అదే దారిలో తండ్రి ఏదైతే బాట వేశాడో, దేవుడు ఏదైతే బాట వేశాడో అదే దారిలో నువ్వు పయనించవలసిందే. కష్టాలు వచ్చినాయని పక్కకు తిరగడం, కష్టాలు వచ్చినాయని వేరే దారులు వెతుక్కోవడం, కష్టాలు వచ్చినాయని వెనక్కి రావటం నో. తొలగిపోకుడి. తర్వాత వచ్చిన చదువు. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను. ఒకవేళ గనక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకెందుకురా నాయన ఈ కష్టం అని చెప్పేసి దేవుడు వేసిన దారిలో నుండి పక్కకే గనక పోయింటే గనక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిస్థితి ఏమయ్యేదో మనందరి పరిస్థితి ఏమైపోయేదో. మామూలుగా ఉండేది కాదు శిక్ష, దేవుడేసే శిక్ష మామూలుగా ఉండేది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఉండేంత స్థాయికి ఆయన హెచ్చింపబడ్డాడు అంటే గనక దేన్ని విడవలేదు ఆయన? దేన్ని విడవలేదు చెప్పండి అమ్మా. జ్ఞానమును విడువక ఉండనేది నిన్ను రక్షించును. మీరు బాగుపడాలనుకుంటే జ్ఞాన సంపాదనలో కష్టాలు బాగా పడండి. సమస్యలను పరిష్కరించడంలో కష్టాలు బాగా పడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. తల్లిదండ్రులు పిల్లల్ని సుఖపెట్టారా, వాళ్ళని జ్ఞానవంతులను చేయరు, వాళ్ళను మూఢులను చేస్తారు, మూర్ఖులను చేస్తారు, నాశనం చేసి పెడతారు. మీరు ఎంత వాళ్ళని పిండితే అంత మంచిది వాళ్ళకు. ఎంత కష్టపడితే, ఎంత చేయి విడిస్తే అంత మంచిది. చాలా కష్టం కదా రాజన్న. దేవుడు చేసింది అదే, క్రీస్తు చేసింది అదే.
అబ్రహాం మొదలుకొని బైబిల్లో ఉన్న హీరోలందరూ చేసింది అదే. అబ్రహాం కూడా వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి వచ్చాడు. తాను ఏ దేశానికి వెళ్తున్నాడో, ఏ పట్టణానికి వెళ్తున్నాడో కూడా తెలియదు. చదవండి 6వ వచనం. అది నిన్ను రక్షించును, ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతా విడిచి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సంపాదనంతా విడిచిపెట్టొచ్చాడు. ఆయన ఉన్న స్థాయిని విడిచిపెట్టొచ్చాడు, ఆయనకున్న ఆ హోదాని విడిచిపెట్టొచ్చాడు, ఆయనకున్న ధనాన్ని విడిచిపెట్టొచ్చాడు, ఆయనకున్న భాగ్యాన్ని విడిచిపెట్టొచ్చాడు రాలేదా? ఆయన బుద్ధి జ్ఞానం సంపాదించుకోవటమే కాదు, జ్ఞానము అన్న బిరుదు సంపాదించుకోవటం కాదు, ఇదిగో నిన్ను నన్ను జ్ఞానవంతులను చేస్తున్నాడు, నిన్ను నన్ను బుద్ధిమంతులను చేస్తున్నాడు. దీనికంతటికీ మొదటి మెట్టు దేవుని మాట వినటం, ఆలకించటం, త్రోసివేయకుండా ఉండటం, సంపాదించుకోవడానికి కష్టపడటం, ఆ దారిలో తొలగిపోకుండా ఉండటం. నాకు కాదని త్రోసివేసావా? ఇంకెవరికో ఈ మాటలు అనుకున్నావా? లేదు నేను కష్టపడను అనుకున్నావా? నాశనమయ్యేది ఎవరు? మనం. ఇప్పుడు 5వ వచనం నుండి 6, ఇప్పుడు ఒక్క నిమిషం, సామెతలు 4 వద్దాం. 5, 6, 7 వచనాల్లో 7, 8, 5, 6, 7, 8 ఈ వచనాలు నేను ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని చదివించి నేను ముగిస్తాను. ఆ జ్ఞానము, బుద్ధి అన్న పదాలలో క్రీస్తు అని దాన్ని రీప్లేస్ చేయండి. క్రీస్తుని పెట్టి చదువుకుందాం, ఎట్లా వస్తుందో చూద్దాం. ఎవరో ఒకరు బాగా చదివే వాళ్ళు చదవండి. జ్ఞానము అన్న చోట క్రీస్తు అని పెట్టండి, బుద్ధి అన్న చోట క్రీస్తు అని పెట్టి చదవండి. మైక్ ఇవ్వండి బాబు, మైక్ ఇవ్వండి అబ్బాయికి, ఎవరికైనా కానీ, లేకపోతే గట్టిగా అందరికి వినపడేట్టు చదివినా చాలు. చదువునాన్న. క్రీస్తును సంపాదించుకొనుము, క్రీస్తును సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, తొలగిపోకుము, క్రీస్తును విడువక. బుద్ధి, నేనేం చెప్పింది నీకు? జ్ఞానం అన్న చోట క్రీస్తు, బుద్ధి అన్న చోట క్రీస్తు. జ్ఞానమునంటే క్రీస్తును విడువక ఇండు నేడలా, అది కాదు, ఆయన నిన్ను కాపాడును. దాని అంటే ఆయనను ప్రేమించిన ఎడల ఆయన నిన్ను రక్షించును. క్రీస్తును సంపాదించుకున్నటయే క్రీస్తునకు ముఖ్యాంశము. నీకున్నదంతా కూడా పక్కనేసి క్రీస్తును సంపాదించుకొనుము. క్రీస్తును గొప్ప చేసిన ఎడలా, లేదా ఆయనను గొప్ప చేసిన ఎడలా ఆయన నిన్ను హెచ్చించును. ఆయనను కౌగిలించిన ఎడలా ఆయన నీకు ఘనతను. అర్థవంతంగా ఉన్నాయా వచనాలన్నీ? ఏమైనా అర్థం తప్పిందా? ఏమైనా ఎక్కడన్నా అర్థవంతంగా ఉన్నాయి వచనాలన్నీ? జ్ఞానానికి మారు పేరు క్రీస్తు. నిజంగా క్రీస్తులా జ్ఞానవంతులు కావాలంటే దాని ఆరంభం, దాని పునాది ఎక్కడుందంటే తండ్రి ఉపదేశాన్ని వినటంలో ఉంది. ఒరే శ్యాము, తండ్రి ఉపదేశాన్ని వినటంలో ఉంది. మీ నాయన నుంచి మళ్ళీ నాకు ఫోన్ రావాలా, మనకి ఏమర్థమైందో నాకు తెలియదు, ఫాలోఅప్ చేయండి అమ్మా మీరిద్దరన్నా. మీరు జ్ఞానవంతులు కావాలంటే యవనస్తులు, ఇదిగో 20-30 ఏళ్ల ప్రాయంలో ఉన్నవారు, 60 ప్రాయంలో ఉన్న వాళ్ళైనా కానీ మీరు జ్ఞానవంతులు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞానవంతుడయ్యాడు. ఆయనకు జ్ఞాని అని పేరు వచ్చింది, బిరుదు వచ్చింది జ్ఞానము అని. జ్ఞానం అంటే ఆయనే. ఎందుకు అంత స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన? దాని పునాది ఎక్కడుంది, దాని మొదలు ఎక్కడుందంటే తండ్రి ఉపదేశమును వినుట, ఆయన మాటలను ఆలకించుట, ఆయన మాటలను త్రోసివేయక స్వీకరించుట, ఆయన మాటలను సంపాదించుకోవడానికి, ఆయన మాటలలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కష్టపడుట. ప్రభువైన యేసుక్రీస్తు వారైతే శిలువ మరణం పొందినంతగా కష్టపడు పాతాళానికి దిగిపోయాడని రాయబడింది. ఎవడు మనలో దిగిపోయేది? పాతాళానికి దిగిపోయి మళ్ళీ ఆరోహణం అయిపోయాడు. ఎంత కష్టపడ్డాడండి. తండ్రి ఇడిచిపెట్టేసినాడు, పోయి సావుపోరా అని. ఎందుకు? ఆయన జ్ఞానవంతునిగా చేసి మనలందరినీ జ్ఞానవంతులుగా చేయడానికి. మా పెద్దవాళ్ళు ఏదైనా మాట చెప్తే దయచేసి వినండి. యవనస్తులు, నాకు కాదనుకుంటే అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేది, మా నాన్న చెప్పే మాటలు ఒక్కసారి నాకు అర్థం కావు. వినండి, ఆలకించండి,
ఫాలో కండి అంతే. కొన్ని సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది మీకు. బహుశా తండ్రి చెప్పిన మాటలను నెరవేర్చడానికి అంత శ్రమ ఉంటుందని ప్రభువైన యేసుక్రీస్తు వరకు తెలియదు కాబోలు. తండ్రి మాటలు విన్నప్పుడు, ఆహా దేవుడా, ఏ తండ్రి ఎందుకు నాయనా నేను పోయి సాధించుకొని వస్తాడు చూడండి, సంతోషంగా వచ్చింటాడేమో భూమి మీదకి. తీరా శ్రమలలోకి వచ్చేసరికి అబ్బా ఇంత కష్టం అనుకున్నాడేమో. అయినా వదిలిపెట్టలేదు. మనం బాగుపడాలి అంటే, 10 మందిని బాగు చేయాలంటే, మనం జ్ఞానవంతులం అవి ఇంకొక 10 మంది జ్ఞానవంతులను తయారు చేయాలంటే మొదటి మెట్టు ఎక్కడుంది? మొదటి మెట్టు ఎక్కడుంది చెప్పండి అమ్మా. ఆయన మాటలను వినుట, ఆలకించుట, త్రోసివేయకుండా ఉండుట, మరువక ఉండుట, తొలగిపోకుండా ఉండుట. ఆయన మాటలలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కష్టపడి. జ్ఞానం వింటే రాదమ్మా, చాలా తప్పు. జ్ఞానం వింటే రాదు అన్నా. నీకు డ్రమ్స్ కొట్టేది, డ్రమ్స్ ఇట్టి కొట్టాలంటే వచ్చిందా, లేకపోతే కొట్టుకుంటా కొన్ని ఏళ్ళు కొట్టుకుంటా ఉంటే వచ్చిందా? చెప్పు సుధాకర్ అన్న, డ్రమ్స్ కొట్టే జ్ఞానం ఎట్లొచ్చింది నీకు? ఎన్ని 2 సంవత్సరాలు కొట్టినాడంటే ఆ డ్రమ్స్ కొట్టనీకి. ఆడు మూడు కాంగో, ఫస్ట్లో కాంగోని ఒక్కటే కొట్టేటోళ్ళే, తర్వాత రకరకాలు కొట్టుకుంటూ వచ్చినాడు. ఆయనే నాకు కూడా కాంగో కొట్టేది నేర్పించింది. నేను 4 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినా ఆయన లెక్క కొట్టలేకపోయినా. అంటే నన్ను మించి ప్రాక్టీస్ చేసినాడు. కష్టపడినాడు ఆ డ్రమ్స్ జ్ఞానం సంపాదించుకోవడానికి. కష్టపడి పనిచేస్తేనే జ్ఞానం వచ్చేది. అమ్మా నిన్ను సాకడానికి మీ అమ్మ ఎంత కష్టపడి ఉంటుందమ్మా. నీకు పూటకు వంట చేసి పెట్టడానికి ఎంత కష్టపడి ఉంటుందమ్మా. దోశ రాదనేదంటే పక్కింట్లోకి పోయి దోశ ఎట్లా వెళ్ళో నేర్చుకుని వచ్చి నీకు దోశ తినిపించి నీకు తృప్తిపరచుంటుంది. జ్ఞానం అనేది ఊరికే రాదు. ఇప్పుడు ఏదో విన్నారు, జ్ఞానవంతులం అయిపోయినారు, ఏదో జ్ఞానం వచ్చింది అనుకుంటే కాదు. మీరు పోయి ప్రాక్టీస్ చేయాలి. ప్రభువుని యేసుక్రీస్తు వారు పైన కూర్చొని వాళ్ళ నాయన చెప్పింది అబ్బా జ్ఞానం వచ్చింది అనుకోలే. వచ్చినాడు, చేసినాడు, పడాల్సిన కష్టాలన్నీ పడినాడు, అప్పుడు జ్ఞానవంతుడు అయినాడు. ఇంటే జ్ఞానాలు రాదు. ఈ అపోహలోంచి బయటికి రండి. మ్యాథ్స్ తెలుసా అందరికీ? ఊరికి క్లాస్లో చెప్తే వచ్చేస్తుందా జ్ఞానం? అది ఇంటే ఏం చేయాలా? రాదన్నా ఉంటుందా? ప్రాక్టీస్ చేయాలా? రే ఈరోజు నువ్వు ప్రాక్టీస్ చేయరా? మన అమ్మ మాట నాయన మాటని చేసేది చాలా గొప్ప నువ్వు అయిపోతావు. ఎక్కడికో వెళ్ళిపోతావు నువ్వు. శ్యాము, ఏం అర్థమవుతుందా? రైట్, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ రక్షక, మేమేమై ఉన్నామో కేవలం మీ కృప. ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్లే నాయన జ్ఞానం అంటే ప్రభు మాకు నేర్పించండి, పిల్లలకు నేర్పించండి. దాని మొదటి మెట్టు తండ్రి ఉపదేశము, తల్లిదండ్రుల ఉపదేశం నుంచి మొదలవుతోంది స్వామి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాదిరిగా చూసుకొని మమ్మల్ని అందరినీ జ్ఞానవంతులుగా తీర్చమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.